ఇక కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఫస్ట్ లిస్ట్లో తెలంగాణలో 4 సెగ్మెంట్లకు అభ్యర్థుల ప్రకటన. వంశీచంద్రెడ్డి ముందుగాల వంశీచంద్రెడ్డి పేరు లేకుండా లిస్ట్ వచ్చింది. తర్వాత వంశీచంద్రెడ్డితో ఉన్నటువంటి పేరుతో ఒక లిస్ట్ వచ్చింది. రఘువీర్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కరు, బలరాం నాయకు నలుగురు వచ్చారు. యాక్చువల్గా చేవెళ్లకు సంబంధించి సునీత మహేందర్ రెడ్డి టికెట్, ఆ గడ్డం వంశీకి సంబంధించినటువంటి టికెట్ కూడా వస్తాయనేటువంటి ఆశ ఉండింది. మరి ఆ టికెట్లు ఎందుకు ఆగిపోయినాయో తెలియాలి. అంటే ముఖ్యమైనటువంటి వేరు, కానీ మల్కాజ్గిరి టికెట్ ఆగిపోయింది, చేవెళ్ళ టికెట్ ఆగిపోయింది. మిగిలిన చోట్ల కూడా అంటే బలంగా ఉందని, ఖమ్మం బలంగా ఉందని కొన్ని చోట్లనేమో పోటీ ఉంది, అక్కడ వస్తారని. ఇక రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయరు అనేటువంటిది క్లారిటీ. దీంతో టికెట్లు వచ్చిన తర్వాత ఏమైంది, ఆయన వయనాడుకి వెళ్ళిపోయాడు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణ నుంచి ఏదో ఒక గాంధీ పోటీ చేస్తారనేటువంటి ప్రచారానికి దీంతో తెర వేసేసినట్టుగా అయిపోయింది. సో తెలంగాణలో ఇప్పుడు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ ఎవరు పోటీ చేయరు. సోనియా గాంధీ అసలు పోటీ చేయట్లేదు. ప్రియాంక గాంధీ మళ్ళీ రాయబరేలీకి వెళ్తారు. వయనాడు నుంచే రాహుల్ గాంధీ పోటీ చేస్తారు కాబట్టి. అయితే తెలంగాణలో ఇచ్చినటువంటి దాంట్లో ఈ సెగ్మెంట్లలో మాత్రమే పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ స్థానం నుంచి టికెట్ ఇస్తారు. రేవంత్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి, ఎమ్మెల్యే టికెట్ సూర్యాపేటలో ఇవ్వలేకపోయారు కాబట్టి పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ టికెట్ ఖచ్చితంగా ఇస్తారనేటువంటి ప్రచారం సాగింది. ఆ హామీ మేరకే టికెట్ రానప్పుడు ఏడిచి ఆ పార్టీలో ఉండాలా వద్దా అనుకునేటువంటి సందర్భంలో ఆయనను బుజ్జగించి ఎంపీ టికెట్ ఇస్తామనేటువంటి ఒక హామీతోటే ఆయన పార్టీ వీడకుండా ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ పోటీ చేయట్లేదా, పార్టీ ఆయనను పక్కన పెట్టిందా, లేకపోతే జానారెడ్డి కొడుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కల్పించబడిందా? దీంతో ఇప్పుడు భువనగిరికి సంబంధించినటువంటి అంశం ఖమ్మంలో కూడా గలాటా సాగుతుంది. ఎందుకంటే జానారెడ్డి ఇద్దరు కొడుకులకు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ఖమ్మం సీటు కోసం ఆయన గట్టిగా అడుగుతాడు. మల్లుబట్టి విక్రమార్క కూడా ఆయన భార్య కోసం ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇస్తారనుకున్నటువంటి వ్యక్తి, సిఎల్పి నడిపినటువంటి వ్యక్తిని కాదని ఉప ముఖ్యమంత్రితోటి ఆయనను సర్ది చెప్పారు కాబట్టి ఎంపీ టికెట్ తన భార్యకి ఇవ్వాలనేటువంటిది ఒక షరతు. అయితే బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరికి ఆల్రెడీ టికెట్ వస్తుంది కాబట్టి నాగర్ కర్నూలు టికెట్ కూడా పెండింగ్ ఉంది అట్లనే. సో ఖమ్మంలో ఇటు పొంగులేటి సుధాకర్ రెడ్డి తమ్ముడు, అటు తుమ్మల నాగేశ్వరరావు కొడుకుతో పాటు బట్టి భార్య, వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ ఒక కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు జానారెడ్డి కుటుంబం నుంచి 2 టికెట్లు వచ్చినాయి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వాళ్ళ భార్యకి ఇద్దరికి టికెట్లు ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు భువనగిరికి సంబంధించినటువంటి టికెట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు అన్నదమ్ములకు ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా కూడా భువనగిరి టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్యకు కేటాయించాలనేటువంటిది ఒత్తిడి జరుగుతుంది. సో ఆ కుటుంబాల నుంచి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో 2 ఉన్నారు, జానారెడ్డి కుటుంబంలో 2 ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ భార్యకు, ఇటు ఖమ్మంలో కూడా 2 మంత్రులు, 3 మంత్రులు, ఖమ్మం సంబంధించి 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రుల కుటుంబ సభ్యుల కోసమే టికెట్లు. సో ఆ కొట్లాట కూడా ఈ దానికోసం జరుగుతుంది. ఇక నాగర్ కర్నూల్లో బట్టి విక్రమార్క సోదరుడే ఉంటాడు మల్లు రవి. నాకు అది సంబంధం లేదు, నేను కాంగ్రెస్ కార్యకర్తను, 40 ఏళ్ళ నుంచి కృషి చేస్తున్నాను, గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అనేటువంటిది నా మల్లు రవి చెప్పేటువంటిది. ఇప్పటికే ఆ టికెట్ కోసము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధి, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధి పోస్టుకు కూడా రాజీనామా చేశారనేటువంటి చూడాలి. మరి జానారెడ్డి కొడుకు వచ్చినాక ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారనేటువంటి అంశం పైన క్లారిటీ రావాలి. భువనగిరి, ఖమ్మం, నాగర్ కర్నూలుకు సంబంధించి. ఇక పెద్దపల్లిలో వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, అదేవిధంగా వాళ్ళ బావ ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి, అంటే కాంగ్రెస్లో ఇన్ని కుటుంబాలకు ఇన్ని టికెట్లు ఇవ్వాలనేటువంటి అంశం పైన కూడా ఒక చర్చ సాగుతుంది. ఏ కుటుంబానికి ఇప్పుడు టికెట్ ఇస్తారనేటువంటిది కూడా క్లారిటీ లేదు.